పవన్ కళ్యాణ్ దిష్టి అంటూ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. కోనసీమకు దిష్టి తగిలిందని, రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే కారణమని పవన్ కళ్యాణ్ అన్నారు. కోనసీమకు తెలంగాణ వాళ్ళు ఎవరైనా వెళతారా అన్నారు జగదీష్ రెడ్డి. అక్కడికి వెళ్లని వాళ్ల దిష్టి ఆ ప్రాంతానికి తగులుతుందా అని ప్రశ్నించారు. అక్కడి ప్రజలే రోజు హైదరాబాద్ వచ్చి వెళుతూ ఉంటారన్నారు జగదీష్ రెడ్డి. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మొండాలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాధగా ఉంది. కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి మొండు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏదో తగులుతుంది, కానీ ఆడికి పోనే దృష్టి ఎక్కడ తగులుతుంది ఏం తెలియదు. అది ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుగు కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం?